నమస్కారం. మహాభారత కథల ప్రయాణంలో మనమిప్పుడు 14వ భాగానికి చేరుకుందాం. ఈరోజు మనం ఓ అసాధారణమైన వాగ్దానం గురించి మాట్లాడుకుందాం. అంటే ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క శపథం తరతరాల తలరాతను, చరిత్ర గతిని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. ఆ ప్రతిజ్ఞ వెలుకున్న కథేంటో, దాని పర్యవసానాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతోంది కదూ. ఆలోచించండి, ఒక వ్యక్తి కేవలం తన తండ్రి సంతోషం కోసం చేసిన ఒకే ఒక్క త్యాగం ఏకంగా ఒక మహాసామ్రాజ్య భవిష్యత్తునే శాశ్వతంగా ఎలా మార్చేయగలిగింది? ఈ విశ్లేషణలో ఈ నాటకీయత వెనకున్న ప్రతి మలుపును మనం విడమార్చి చూద్దాం. ఈ కథ మొదలయ్యేది కురువంశ చక్రవర్తి శంతన మహారాజుతో. ఓ రోజు ఆయన యమునా నది తీరాన అలా విహరిస్తున్నారన్నమాట. అప్పుడు ఎక్కడినుంచో ఓ అద్భుతమైన పరిమళం ఆయన్ను కట్టిపడేసింది. ఏంటా అని ఆ పరిమళం వచ్చిన వైపు వెళితే అక్కడ ఒక అపురూప సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరే సత్యవతి. ఆమె అందానికి, ఆ మాట తీరుకి శంతనుడు పూర్తిగా మనసు పారేసుకున్నాడు. ఇంకంతే, ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు, ఈమె నా రాణి కావలసిందే అని. వెంటనే ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి ఠంగగా విషయం చెప్పేశాడు. మామూలుగా అయితే ఇది చాలా సింపుల్గా జరిగిపోవాల్సిన పెళ్లి ప్రపోజల్. కాని సత్యవతి తండ్రి దాసరాజు, ఆయన కేవలం ఒక జాలరీ నాయకుడు మాత్రమే కాదు. ఆయనకు చాలా ఆశలున్నాయి. తన కూతురి అందాన్ని, రాజుగారి ప్రేమను, తన కుటుంబ భవిష్యత్తును మార్చే ఒక పెద్ద అవకాశంగా చూశాడు. దాంతో ఈ పెళ్లి ప్రతిపాదన కాస్త ఒక కఠినమైన బేరంగా మారిపోయింది. దాసరాజు పెట్టిన షరతేంటో తెలుసా? నా కూతురికి పుట్టబోయే కొడుకే మీ తర్వాత రాజవ్వాలి. దీనికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి. చూడండి, ఈ మాట నేరుగా కురువంశ సింహాసన వారసత్వపు హక్కునే ప్రశ్నించింది. ఇది విని రాజుగారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు అప్పటికే దేవవ్రతుడు అనే కొడుకున్నాడు, అన్ని విధాల సమర్థుడు కాబోయే రాజు. ఇక చూడాలి శంతనుడి పరిస్థితి. ప్రేమ, కర్తవ్యం మధ్య అక్షరాల నలిగిపోయాడు. ఒక పక్క సత్యవతి లేకపోతే బతకలేనంత ప్రేమ, మరోపక్క తన కొడుకుకి, కాబోయే రాజుకి అన్యాయం చెయ్యలేనంత ధర్మం. ఏం చెయ్యాలో పాలుపోక, కొడుక్కి ద్రోహం చెయ్యలేక, ఆ షరతుకు ఒప్పుకోకుండానే గుండెల నిండా నిరాశతో వెనుతిరిగాడు. సరే, ఇప్పుడు కథ రాజు కొడుకైన దేవవృతుడివైపు మళ్ళుతుంది. అసలు దేవవృతుడెలాంటివాడు? సింహాసనానికి అన్ని విధాల 100% అర్హుడు. గొప్ప యోధుడు, ధర్మం తెలిసినవాడు, అన్నింటికీ మించి తండ్రి అంటే ప్రాణం. తండ్రి ఎప్పుడూ దిగులుగా, బాధగా ఉండటం దేవవ్రతుడు గమనించాడు. ఆయనకు తండ్రి అలా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. ఏంటి కారణం అని ఆరా తీస్తే మంత్రుల ద్వారా అసలు విషయం తెలిసింది. జాలరిరాజు పెట్టిన షరతు గురించే నాన్న ఇంతలా బాధపడుతున్నారని అర్థం చేసుకున్నాడు. ఇంకా వెంటనే ఈ సమస్యను తానే పరిష్కరించాలని ఫిక్స్ అయిపోయాడు. తండ్రి సంతోషమే తన సంతోషం అనుకునేవాడు దేవవ్రతుడు. ఆయన ఆనందం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే నేరుగా దాసరాజు దగ్గరికే వెళ్లాడు. తండ్రి తరపున తానే మాట్లాడటానికి, చరిత్రలో నిలిచిపోయే ఒక అపురూపమైన త్యాగానికి రంగం సిద్ధం చేశాడు. సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. దేవవ్రతుడు అనే ఒక యువరాజు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక మహావ్యక్తిగా మారే ఘట్టమిది. ఆయన చెయ్యబోయే ఆ ప్రతిజ్ఞ ఆయనకొక కొత్త పేరును, ఒక కొత్త గుర్తింపును ఇవ్వబోతోంది. దేవవ్రతుడు ముందుగా, సరే, నేను సింహాసనాన్ని వదులుకుంటున్నాను, సత్యవతి కొడుకే రాజవుతాడు అని మాటిచ్చాడు. కాని దాసరాజుకు ఇది చాలలేదు. ఆయనకు ఇంకో డౌటొచ్చింది. బాగానే ఉంది, నువ్వు సింహాసనం వదిలేస్తావు, కాని రేపు నీకు పిల్లలు పుడితే వాళ్లు నా మనవళ్లతో గొడవపడరేంటి అని అడిగాడు. చూశారా ఆయన భయం ఎంత దూరం వెళ్ళిందో? ఈ భయాన్ని పూర్తిగా, శాశ్వతంగా తొలగించడమే ఇప్పుడు దేవవ్రతుడి ముందున్న అసలైన సవాలు. దాసరాజు మనసులోని ఆ చిన్న సందేహాన్ని కూడా తుడిచిపెట్టడానికి దేవవ్రతుడు చరిత్రలోనే ఎవరూ చెయ్యని, ఊహించని ఒక రెండో, మరింత కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. అదేంటంటే తాను జీవితాంతం పెళ్లి చేసుకోనని, ఆ జన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేశాడు. అంటే తనకసలు పిల్లలే పుట్టెరు, సో భవిష్యత్తులో వారసత్వ పోరు అనే మాటే ఉండదు. ఈ అద్భుతమైన, అసాధారణమైన త్యాగానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయి పూలవర్షం కురిపించారంటే నమ్మండి. ఇంత భయంకరమైన, కఠోరమైన ప్రతిజ్ఞ చేసినందుకు దేవవ్రతుడు అప్పట్నుంచి భీష్ముడు అయ్యాడు. భీష్ముడు అంటే
భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఆయన చేసిన ఈ త్యాగం సామాన్యమైనది కాదు, చరిత్రలో ఇంకెవరూ చేయలేనిది. ఆ పేరే ఆయన సంకల్పానికి, ఆయన త్యాగానికి నిలువుటద్దంలా నిలిచిపోయింది. ఆయన సంకల్పం ఎంత గట్టిదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఆయనేమన్నారంటే, భూమి తన వాసనను, సూర్యుడు తన వెలుగును, చంద్రుడు తన చల్లదనాన్ని వదిలేస్తారేమో గాని నేను మాత్రం నా ప్రతిజ్ఞను ఎప్పటికీ వదిలిపెట్టను. అంటే ప్రకృతి తన సహజ గుణాలనే మార్చిపోవచ్చేమో కాని తాను మాత్రం మాట తప్పనని ఎంత బలంగా చెప్పారో చూడండి. సరే, ప్రతిజ్ఞ అయితే చేసేశారు. మరి దీని పర్యవసానాలేంటి? ఆ ఒక్క వాగ్దానం కురువంశం గమనాన్ని ఎలా మార్చేసిందో దాని తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలను ఇప్పుడు చూద్దాం. భీష్ముడి శపథంతో దాశరాజు కోరిక నెరవేరింది. ఇక అడ్డంకేముంది? శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొడుకులకే రాజ్యం దక్కేలా దారి సుగమమైంది. పైకెంతా హ్యాపీగానే ముగిసినట్టు అనిపించినా నిజానికి కురువంశం తలరాతలో ఒక పెద్ద అరిష్టకరమైన మార్పుకు ఇదే నాంది పలికింది. ఇక్కడే అసలు విషాదం, కథలోని ఐరిని కనిపిస్తుంది. భీష్ముడెవరో తెలుసా? ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడు, రాజ్యాన్ని కాపాడగల ఏకైక సమర్థుడు. అయినా సరే తన ప్రతిజ్ఞకు కట్టుబడి జీవితాంతం సింహాసనానికి ఒక గార్డియన్లాగే ఉండిపోయాలు కాని ఎప్పటికీ రాజు కాలేకపోయాడు. మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేంటి? భీష్ముడు చేసింది తండ్రి మీద భక్తికి పరాకాష్ఠ, లేక ముందు జరగబోయే ఆ మహాభారత యుద్ధానికి, ఆ మహావినాశనానికి తెలియకుండా ఆయనే బీజం వేశారా? ఇది కేవలం ఒక వాగ్దానం కాదు, ఒక వంశం తలరాతను, ఒక యుగం గమనాన్ని మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.